లీలా నీతో మాట్లాడాలి. లీలా ఒకసారి నా మాట విను. లీలా ఆగు, వెళ్ళకు. ఆగకపోతే నా గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది. ఇదే మాట నేను ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఎందుకు చెప్పలేదు? హో, నువ్వే వెళ్ళిపోమన్నావు కదా, ఇప్పుడు ఆగిపోమంటే ఆగిపోవాలా? ఇంకేం చేయాలి చెప్పండి మాస్టర్. నిన్ను పో అన్నాక నా లైఫ్ ఏం బాలేదు. నువ్వు నాకు ఎంత అలవాటు అయ్యావంటే నీ టచ్ లేకపోతే నాకు నిద్ర పట్టట్లేదు. నువ్వు పక్కన లేకపోతే నా ఎగ్ బుర్జీ టేస్ట్ నచ్చట్లేదు. రోజు ఆఫీస్ నుంచి రాగానే నువ్వు డోర్ తీసే విజువల్స్ నా బ్రెయిన్ని వదలట్లేదు. నీ డబ్బింగ్ పాటలు తప్ప నేను వేరేవేం వినట్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ నీ పర్ఫ్యూమ్ నేను ఇప్పటికీ మర్చిపోవట్లేదు. ఐఎమ్ స్టిల్ మిస్సింగ్ యూ. ఏయ్ విను, ప్రపోజ్ చేసింది నువ్వే, వెళ్ళిపోమన్నది నువ్వే. ఏ ఫీలింగ్ కరెక్ట్? ఏది నమ్మాలి? ఏం అర్థం చేసుకోవాలి? చూడురా, మన ఇద్దరి లైఫ్స్ వేరు. మనం కావాలనుకొని కలిసినా కలిసి ఉండలేం. ఈ మ్యాటర్ నీకు ఇప్పటికైనా అర్థమై ఉండాలి, లేదా ఇప్పటికైనా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. లీలా, లీలా, వినిపించట్లేదు దీనికి. వస్తే దయ్యం. ఏహే ఏందే? ఈవినింగ్ బయటికి వెళ్దామా? ఎక్కడికి? ఫ్రెండ్ది ప్రమోషనల్ పార్టీ ఉంది, మందు కూడా ఉంది. పోదామే బాబు, కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ఈ రూమ్లో ఉండి ఉండి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఎవరి మీద? నీ మీదేనే. అబ్బా దయ్యం వదలవే, దయ్యం వదలవే. రెడీ అవుతామా? ఓకే. ఏదో ఒకటి వేసుకోవే, ఇప్పుడు ఎవరినైనా ఇంప్రెస్ చేయాలా ఏంటి? అమ్మో వద్దు తల్లి, జీవితానికి సరిపడే ఎక్స్పీరియన్స్ వచ్చింది, మళ్ళీ ఎవ్వరు జోలికి పోయేది లేదు. సరే సరే, తొందరగా రెడీ అవ్వు. అవ్వను, ఇలాగే వచ్చేసా నైట్ డ్రెస్లో. సరే నీ ఇష్టం. అవును, నీకు ప్రమోషన్ వచ్చేంత వర్క్ చేసే ఫ్రెండ్ ఎవరున్నారే? వాడికి డెడికేషన్ ఎక్కువలే. ఓ వస్తే కొంపదీసి రామ్కా. నువ్వు ఫస్ట్ బండి ఆపు. ఆపు 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 ఆపు. ఏమైంది నీకు? రామ్ నన్ను పిలిచాడు, నేను ఒక్కదాన్ని వెళ్తే నాకు బోర్ కొడుతుంది కదా, అందుకే నేను తీసుకెళ్తున్నా. అలా అని నా ఎమోషన్స్తో సంబంధం లేదా? వెళ్ళి తాగి తినేసొద్దాం. నీకు అర్థం కావట్లేదే, వాడు అక్కడే ఉంటాడు. వాడితో పాటు నేను కూడా ఉంటా కదా. అయినా నిన్ను ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి నేను ఎట్లా వస్తానే? వాడు నిన్ననే వచ్చి సారీ చెప్తే తిట్టేశా. ఇప్పుడు వాడి పార్టీకే పోయి ఆక్వర్డ్గా ఉంటుందే. వాడు ఫుడ్ కోసం వచ్చామనుకుంటాడు. రామ్ అలా ఏమనుకోడు, నువ్వు మరి బ్యాడ్గా చేయకు, అర్థమవుతుందా? అయినా నిన్న నేను రామ్ని అడిగా లీలాని తీసుకురావాలా అని. ఓకే ఫైన్ అన్నాడు. అమ్మో, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాక మళ్ళీ వచ్చి సారీ చెప్తే, దగ్గరకు వచ్చి హడావిడి చేస్తే? ముయ్, ఫస్ట్ బండి ఎక్కు, వెళ్దాం. ఎక్కు.
ఓ లీలా మేడం మీరా? ఎటు వెళ్ళిపోయారు మేడం? మీరు ఆయనతో కలిసి ఉన్నప్పుడు రామ్ సార్ ఎప్పుడు మస్తు ఖుషిగా ఉంటుండే. మీరు వెళ్ళిర్రు, సార్ ఈ మధ్య చాలా డల్ అయిపోయారు. మళ్ళీ ఏమైంది సార్ ఖుషి అయిందని చూస్తే మీరు వచ్చారు. మీ దోస్తా మేడం? సరే మేడం, పైన పాట అవుతుంది, సీదా పైకి ఊరి. నువ్వు వెళ్ళిపోయి ఎన్ని రోజులైనా ఈ ప్లేస్ కి నీకు ఇంకా యాక్సెస్ ఉంది కదా. మేడం పైనంట పార్టీ, పదండి ఫాస్ట్ గా. హే మాన్సి, కంగ్రాచులేషన్స్ రామ్. థ్యాంక్ యూ. ఇంత లేట్గా నా వచ్చేది? తెలుసుగా మేడం చాలా లేట్ అని. సరే ఓకే, హ్యావ్ డ్రింక్స్ అండ్ మొమ్మట పడకండి. అయ్యో పర్లేదు, తెలుసుగా దీని గురించి. ఓకే సరే వస్తా. ఏంటే నువ్వు పరువంతా తీస్తున్నావు? అనవసరంగా వచ్చాను నీతో. ఏ హాయ్. హాయ్. ఇప్పుడేనా రావడం? రండి ముందావుదాం. హాయ్ గైస్, ఈరోజు మనం పార్టీ చేసుకోవడానికి కారణం మన రామ్కి ప్రమోషన్ రావడం. ఇలా ఫేక్గా కాదు, మ్యాటర్ చెప్పాక మీరే కొడతారు మిమ్మల్ని. ఏయ్ ఎవడాడు బూందీ గడు? ఏంటి కూర్చెక్కేశాడు? అప్పుడే ఎక్కేసిందా? ఊడిపోతే నీ గురించి మాట్లాడుతున్నాను. వీడికి ప్రమోషన్ రావడానికి కారణం నేనే. ఎస్ నేనే. వీడు ఆఫీస్కి ఒక్కరోజు కూడా లేట్ వచ్చేవాడు కాదు. వీడి డెడికేషన్ అంటేనే వేరు. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టేవాడు కాదు, కానీ చాలా కష్టపడేవాడు. అనుకున్నా, ఏదో ఒక రోజు అనుకున్నా వీడి ఆన్ సైడ్ కలలుగన్న ఆన్ సైడ్ డ్రీమ్ పట్టేస్తాడని. కానీ కొన్ని నెలల క్రితం సార్ లెట్ దెమ్ నో రామ్, లెట్ దెమ్ నో. కొన్ని మంత్స్ బ్యాక్ ఆఫీస్కి లేట్గా వచ్చేవాడు, లీవ్స్ పెట్టేవాడు. వీడి డెడికేషన్ మొత్తం దొబ్బింది. ఏంట్రా అంటే పావురాలకు మ్యాథ్ వేస్తున్నాను అనేవాడు. ఒక్కోసారి ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళిపోయాడు. నా కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారు సార్ అనేవాడు. ఎంత పిచ్చి పట్టిందంటే వీడికి. ఆఫీస్కి క్రికెట్ జెర్సీ వేసుకొచ్చి అందరికీ చూపించి గిఫ్ట్ అనేవాడు. ఆఫీస్కి ఎవడన్నా జెర్సీ వేసుకొస్తాడ్రా? అంత ప్రేమలో పడిపోయాడు ఈడ. వాడు ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి కష్టపడ్డ ఆన్ సైట్ కోసం ఆ ప్రయత్నాలన్నీ పక్కన పెట్టి తనతో స్పెండ్ చేయడానికి టైం వేస్ట్ చేసేవాడు. ఈ ప్రాసెస్లో ఆన్ సైట్ ఓ రోజు కోపం వచ్చింది. క్యాబిన్ బిల్స్ ఎక్కేసా. రామ్ నీవు మైండ్ పని చేస్తుందే డమ్ డ్రీమ్ డిష్ అని. కానీ ఒకటి, ఆ రోజు వీడి ఫేస్లో నా మీద కోపం చూశాను. వేసేస్తాడేమో అనుకున్నాను. కానీ అప్పటి నుంచి ఏమనుకున్నాడేమో కానీ స్పేస్ తీసుకున్నాడు. బ్యాక్ టు వర్క్. కూర్చి లాగాడు, కంప్యూటర్ ఎక్కాడు, డెడికేషన్తో వర్క్ చేశాడు. ఏదైతే వెనక్కి వెళ్ళిపోయింది అనుకున్న ఆన్ సైట్
దేక్కుంటూ వచ్చింది. అంతేకాదు మనోడు మొగంలో పెళ్ళిగాలు కూడా వచ్చేసింది. బొగ్గు చుకేది నాన్న, చూడు ఎలా సిగ్గుపడుతున్నాడు. 1 వీక్లో పెళ్ళి పెట్టుకుని. సో స్వీట్ ఆఫ్ యూ. ఏంటి మీరు కమ్యూనికేషన్ లేరు కదా, అందుకే చెప్పలేదు. వారం రోజుల్లో మనోడు పెళ్ళి వాళ్ళ మామ కూతురుతో. ఎందుకంత సడన్గా? ఎందుకంటే ప్రమోషన్ ఓకే అవగానే వాళ్ళ ఇంట్లో చెప్పాడు. వాళ్ళ తాతేమో నా కళ్ళ ముందే పెళ్లి చేసుకొని ఫోర్స్ చేస్తే ఒప్పుకున్నాడు. అలా ఎలా ఒప్పుకుంటాడు? నీకు చెప్దామని వచ్చాడు, కానీ నువ్వే తిట్టేసి పంపించేశావు. లీలా, లీలా ఆగు. లీలా ఏమైంది? మొన్నటిదాకా వాడు పోతే పోని అనుకున్నా, కానీ ఇప్పుడు వాడికి పెళ్ళైపోతుందని తెలిస్తే ఏడుపు వస్తుంది నాకు. వాడు దూరం ఉన్నా వాడి ప్రెజెన్స్ అలవాటైపోయింది నాకు. ఇప్పుడు వాడు నా లైఫ్లోనే ఉండడు అనుకుంటే చాలా భయం అవుతుంది మనసి నాకు. లీలా, బీ స్ట్రాంగ్. లైఫ్లో ఎప్పుడు ఫ్లవర్సే కాదు, అప్పుడప్పుడు రాళ్ళు కూడా తగులుతుంటాయి. అన్నిటికీ తట్టుకొని నిలబడాలి. థ్యాంక్ యూ. నమ్మేసింది. అవునా? మరి అలా ఉంటుంది మన పర్ఫార్మెన్స్ అంటే. ఇప్పుడే వెళ్ళకు, మానసి కూడా పర్ఫార్మెన్స్ ఇరక్కొట్టేస్తుంది, సెట్ అయిపోద్ది. రామ్ని అంతగా ఇష్టపడుతున్నప్పుడు ఒప్పుకోవచ్చు కదే. వాడు తిట్టాడు నన్ను. వాడు సారీ చెప్పగానే ఒప్పుకుంటే ఏమనుకుంటాడు నా గురించి? నువ్వు అయినా నేను వాడిని ఇంతలా లవ్ చేస్తున్నానని నాకు అప్పుడు తెలియలేదే. అయ్యో, కానీ ఇప్పుడు ఏం చేద్దాం? 1 వీక్లో పెళ్ళైపోతుంది. లేదు, నేను వెళ్ళి మాట్లాడుకుంటా. ఓకే ఓకే బంగారు, నీ పెళ్ళయ్యాక నీకు నీ వైఫ్కి మన కంపెనీ తరఫున స్విట్జర్లాండ్ ట్రిప్ గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళి నువ్వు ఎంజాయ్ యువర్ సెల్ఫ్. చంపేస్తాను. మా బంగారన్నా అమ్మాయినా? నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నీతో కలిపి ముగ్గురిని. ఓకే ఓకే, ఇట్స్ ఏ ఫ్యామిలీ మ్యాటర్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. Oh, sorry, I forgot my mic. పెళ్లి చేసుకుంటున్నావా? నువ్వు నో అన్నావు కదా. అంటే నేను నో అన్నానని నువ్వు ఎస్ అన్నావు, అంతేనా? ఎస్. అంతే తప్ప తనంటే ఇష్టం లేదు. నో. ఒకవేళ నేను ఎస్ అంటే? నో. ఐ మీన్ నో వే. ఏం మాట్లాడుతున్నావు? రామ్, నిజంగా నువ్వు అంటే చాలా ఇష్టం నాకు. మనం కలిసినప్పటి నుంచి చాలాసార్లు చెప్పాలనుకున్నాం, కానీ నువ్వే అర్థం చేసుకోలేదు. మన గొడవై విడిపోయాక ఎంత మిస్ అయ్యానోరా నేను. కానీ నువ్వు తిట్టావన్న కోపంతో నీకెప్పుడు చెప్పలేకపోయాను. ఆ రోజు నువ్వు వచ్చి సారీ చెప్పినప్పుడే నేను యాక్సెప్ట్ చేయాల్సి ఉండే. ఏదో ఒక రోజు నీకు కాల్ చేసి చెప్పేద్దాం అనుకున్నాను, కానీ ఈ లోపే ఇదంతా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రామ్.
ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ రా. నీ పెళ్ళి అని తెలియగానే ఎందుకో నాకు ఏడుపు వచ్చేసింది. లీలా లీలా ఏడవకు. నేను కూడా ఆపుకోవడానికి ట్రై చేస్తున్నాను కానీ కుదరట్లేదు. లీలా పెళ్ళి లేదు ఏం లేదు, ఇదంతా డ్రామా. నిజం లీలా, నీకు నా మీద ఉన్న ఫీలింగ్స్ బయట పెట్టడానికి ఇదంతా మేము చేసిన డ్రామా. రేయ్ ఎందుకు అప్పుడే చెప్పేశావు? తను ఏడుస్తుంటే చూడబుద్ధి కావట్లేదురా. అబ్బో ఇదంతా డ్రామానా? హా, అంటే మామయ్య కూతురు వాడికి అసలు మావే లేడు. లీలా సారీ, నా ఒక్కడి ప్లాన్ కాదు ఇది. నీ ఫ్రెండ్ కూడా సపోర్ట్ చేసింది. లీలా సారీ. అంటే నువ్వు అలా రోజు బాధపడుతూ ప్యాథోస్ మాటలు మాట్లాడుతుంటే చూడలేక కలుపుదామని. నా రాయ్ ఫిలాసఫీ నాకే చెప్తావా నువ్వు? ఆగవే నువ్వు. హే ఆగవే, చెప్పేది విను. ఆగవే నువ్వు. ఏ ఆగు. ఆగవే, మీ వాడే మొత్తం ప్లాన్ చేశాడు, నేను జస్ట్ క్యారెక్టర్ ప్లే చేశా. లీలా ఒకటి అడగనా? Will you marry me? నువ్వంటే నాకు ఇష్టమే రామ్, కానీ సడన్గా ఇంత పెద్ద డెసిషన్ అంటే చూద్దాం. కొన్ని రోజులు మనం లవర్స్గా ఉందాం. I think I love you. లవ్ ఈజ్ అ బిగ్ డెసిషన్. మనం ఫ్రెండ్స్గా ఉందాం. వామ్మో, మళ్ళీ ఫస్ట్ నుంచా?